ఇంత దుర్మార్గులు వీళ్ళు అని చెప్పి వాస్తవాలు మీ ముందు పెడితే జై భీమ్రావ్ భారత్ పార్టీ మీకు కంటకింపుగా ఉంది. 4 సంవత్సరాలు 9 నెలలు మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 4 సంవత్సరాలు 9 నెలలు చాలా అద్భుతంగా మాట్లాడినారు శ్రవణ్ కుమార్. ఏం సపోర్ట్ చేశారమ్మా మీరు నాకు? నేను R5 జోన్లో 48 గంటల దీక్షకు పిలుపునిస్తే 1500 మంది పోలీసులను పెట్టి దుర్మార్గంగా నన్ను ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేయించి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి ఇక్కడ పెడితే అమరావతి రైతుల నుంచి ఒక్కళ్ళు వచ్చి నన్ను పరామర్శించలేదు. ఇదా మీ ఉద్యమం? నాకు సహకరించే ఉద్యమం. నేను 48 గంటల దీక్షకి నేను మళ్ళీ నేను నా డేట్ని మార్చుకొని మళ్ళీ అమరావతి ఉద్యమానికి వస్తే కనీసం ఉద్యమానికి మేము సహకరిస్తాం, మీ దీక్షకు మేము సహకరిస్తామని చెప్పి అక్కడికి రీచ్ అవ్వగానే నేను మీ ఫోన్ అన్ని ఆఫ్ చేసుకొని డిఎస్పీ బెదిరించాడని లోపలికి వెళ్ళి కూర్చున్నటువంటి ఉద్యమకారులు మీరంతా కాదా? మీ అడగండి మీ జేఏసీ వాళ్ళని. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు ఒక 300 మందో 400 మందో వచ్చి నన్ను విడిపించుకొని వెళ్ళారు తప్ప నేను అమరావతి ఉద్యమానికి వస్తే ఎవ్వరూ కూడా జడ శ్రవణ్ కుమార్కి సపోర్ట్ చేయొద్దు అని మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తెనాలి శ్రవణ్ కుమార్ అందరికీ మెసేజ్లు పెట్టి కేంద్ర కార్యాలయం నుంచి శ్రవణ్ కుమార్ ఉద్యమానికి తెలుగుదేశానికి సంబంధం లేదు, ఎవరు వెళ్ళొద్దని మెసేజ్లు పెట్టినటువంటి సందర్భం నీకు తెలీదా? మీరు కాదా దానికి ప్రత్యక్ష సాక్షులు? తెలుగుదేశం పార్టీ నా ఉద్యమానికి తూట్లు పరిచినటువంటి ఉద్యమం. నన్ను తీసుకొని వెళ్ళిపోయి 1500 మంది పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే నేను దళితుడిని కాబట్టి మీరు సపోర్ట్ చేయరా? మీకు మాకు సంబంధం లేదా? నేను మీకోసం సపోర్ట్ చేయలేదు, దయచేసి గమనించండి. అక్కడ 28,000 మంది రైతులు ఇచ్చిన దాంట్లో 20,000 మంది రైతులు నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్, మైనార్టీలు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల కోసం కూడా సపోర్ట్ చేసింది తప్ప తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే మీ 100 మందో 200 మంది కార్యకర్తల కోసం కాదు అని